విశిష్ట పురస్కారాలు అందుకునేటువంటి వ్యక్తులు శ్రీ సద్గురు శివానందమూర్తి గారు. వారిని ప్రత్యేకంగా భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా పరిచయం చేయవలసిన అవసరం లేదు. వారి శిష్యులుగానే మమ్మల్ని మేము పరిచయం చేసుకుంటూ ఉంటాం. సదానంద కీర్తి శివానందమూర్తి గారు భీమిలిలో ఆనంద నిలయం పీఠాధిపతులు. అక్కడ నుండి ఆ కాంతులని, శాంతిమయమైన కాంతులని అమెరికా వరకు వ్యాపింపజేసినటువంటి మహానుభావులు. అమెరికాలో కూడా ఇప్పటికీ చాలామంది ఆంధ్రులు ఏకాదశ రుద్రాభిషేకం చెయ్యకుండా ఆఫీసుకి వెళ్ళడం లేదు అంటే శివానందమూర్తి గారి యొక్క అనుగ్రహం కారణం. వారికి, శివానందమూర్తి గారికి భక్తి టీవీ తరఫున 25,000 రూపాయల ఘన సత్కారాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, తమిళనాడు గవర్నర్ రోసయ్య గారు అపూర్వమైనటువంటి జ్ఞాపికతో, దుశ్శాలువతో, కిరీటంతో వారిని సన్మానం చేశారు. ధనం ప్రధానం కాదు కానీ, ధనం ఇంధనము కాదు కానీ, ఊరికే మేము ఇవ్వగలిగింది ఇంతే, యథాశక్తి అని మనం పూజలో మాట్లాడినట్టుగా ఎంతో మందికి శివానందమూర్తి గారే లక్షల పారితోషికాలు ఇచ్చారు. అవన్నీ మాకు బాగా తెలుసు. వారి కార్యక్రమాల్లో ఎంత వైభవంగా జరుగుతాయి. మీరు చేస్తున్నటువంటి సేవకి మేమేదో తులసిదళం మీకు సమర్పించుకోవాలనేటువంటి కాంక్షతో చేసింది మాత్రమే. తర్వాత మహామహోపాధ్యాయ, సంస్కృతంలో అఖండమైనటువంటి వేద పండితులు, కాళిదాసు కావ్యాలకి వ్యాఖ్యానం రాయడంలో, చెప్పడంలో మరో మల్లినాథ సూరి అని ప్రఖ్యాతి గడించిన వారు, ఆంధ్ర వాల్మీకిగా మనం గౌరవిస్తున్నటువంటి మహానుభావులు శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారికి భక్తి టీవీ తరఫున 25,000 రూపాయల నగదుతో, దుశ్శాలవుతో, పుష్పమాలతో, పుష్ప కిరీటంతో సత్కారం చేస్తూ ఉన్నారు. ఇరువురు రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు శ్రీరామచంద్రుడు గారు, మేము ధన్యులం, మీ మాతాపితలు ధన్యులు, భారతీయ సంస్కృతి ధన్యం, మీకు పురస్కార ప్రదానం చేసిన రాష్ట్రపతి ధన్యులు, మహామహోపాధ్యాయులైన మీకు ఇప్పటికీ వాల్మీకి చెప్పినటువంటి రాముడికి ఒక ప్రతీకగా, రామాయణానికి ఒక ప్రతీకగా ఆదర్శ జీవనం గడుపుతున్నటువంటి మితభాషి పుల్లెల శ్రీరామచంద్రుడు గారు అపూర్వమైనటువంటి విద్వాంసులు, మాబోటి వారికి గురుతుల్యులు. వారికి సన్మానం జరగడం మా శిష్యకోటి అందరికీ సన్మానంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రముఖులైనటువంటి వ్యక్తులకు కూడా వారికి ఇవన్నీ చిరు సన్మానాలు. ఊరికే మీరు ఎప్పటికే కోట్లు ఖర్చు పెట్టి హిందూ ధర్మాన్ని పోషిస్తూ ఉన్నారు రకరకాల మార్గాలలో. మీ పట్ల కృతజ్ఞత చెల్లించుకోవడం కోసం మాత్రమే మా భక్తి టీవీ కుటుంబం ఈ సన్మానం చేస్తోంది. అందులో ప్రథమంగా జూపల్లి రామేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మై హోమ్ గ్రూప్ చైర్మన్గా ధార్మిక వరేణ్యులుగా తెలుగునాట ప్రసిద్ధులు జూపల్లి రామేశ్వరరావు గారు కరీంనగర్ జిల్లాలో జన్మించి గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల పారిశ్రామిక సంస్థలు నిర్మించి వేలాది మందికి జీవనోపాధి కల్పిస్తూ ఉన్నారు. సంపద సృష్టితో పాటు సంపదని ఆధ్యాత్మికంగా వినియోగం చేయడం కూడా తెలిసినటువంటి మహానుభావులు. భారతీయ ధర్మ పరిరక్షణ కృషి చేస్తూ అరుదైన వ్యక్తిగా నిలిచారు. జిఆర్ ట్రస్టుకు చేదోడు వాదోడుగా నిలుస్తూ దాన ధర్మాలకు ఆర్థికంగా సాయం అందిస్తూ నిజమైన ఆధ్యాత్మికవేత్తగా నిలిచిన మహోన్నత వ్యక్తి జూపల్లి రామేశ్వరరావు గారు. మిమ్మల్ని దుశ్శాలవుతో సత్కరించడం, పుష్పమాలతో సత్కరించడం మాకు భాగ్యంగా భావిస్తూ ఉన్నాం. రామేశ్వరరావు గారు, మీరు ఇతోధికమైనటువంటి ఉత్సాహంతో ఈ ప్రోత్సాహాన్ని అందుకుని ఆ కృషిని కొనసాగించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఆ తర్వాత ఆధ్యాత్మిక ప్రముఖుల్లో పివిఆర్కే ప్రసాద్ గారు, వారి పేరు వినని వారు లేరు. టీటీడీ ఈఓగానే కాదు, ఇటీవల జరిగినటువంటి అతిరాత్ర యాగం సారథ్య సంఘానికి అధ్యక్షులుగా ఉండి మొత్తం అంతా ఒక్క చేతి మీద నడిపించినంత హాయిగా నడిపించారు. యాగం చేస్తే వర్షం కురుస్తుంది అని జరిగినటువంటి రోజుల్లో సగం రోజులు పైగా ప్రతిరోజు నిరూపణ అయింది అంటే ఇటువంటి మహానుభావుల యొక్క చిత్తశుద్ధి ప్రధానమైన కారణం. దేశంలోనే అత్యున్నతమైన హోదాల్లో పనిచేసిన పివిఆర్కే ప్రసాద్ గారు అసలు సిసలు ధార్మికవాది. అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు రాశారు. తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారిగా పనిచేసిన పివిఆర్కే ప్రసాద్ పాలనపై తనదైన ముద్ర వేశారు. ఇప్పటికీ ధార్మిక కార్యక్రమాలకు అండగా నిలుస్తూ ఉన్నారు. మన అదృష్టం కొద్దీ వారికి సమయం దొరికి ఏ టీవీలో, ఏ ఛానల్లో కొద్దిసేపు చర్చలో పాల్గొన్న వాస్తవం మాట్లాడుతూ ఖచ్చితంగా హిందూ అయిన వాడు ఎలా బతకాలో, ఎలా ధర్మాన్ని కాపాడుకోవాలో చక్కగా బల్లగుద్దినట్టు చెప్పేటువంటి వ్యక్తి పివిఆర్కే ప్రసాద్ గారు. వారిని సన్మానించడం మాకు జరిగిన సన్మానంగా భావిస్తూ ఉన్నాం. అనంతరం జి రాఘవరెడ్డి గారు, ఒక్క తీపి కబురు, పుల్లారెడ్డి గారి కుమారులు, పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత పుల్లారెడ్డి గారి కుమారులైన జి రాఘవరెడ్డి గారు చిన్న వయస్సులోనే విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ హిందువులమంతా కూడా మా నాయకుడు రాఘవరెడ్డి అని గర్వంగా చెప్పుకోవాలి. మనం అంతా కూడా జంట నగరాల్లోనే కాక దేశవ్యాప్తంగా హిందూ ధర్మ పరిరక్షణకు, హిందూ ధర్మ వ్యాప్తికి విశేషమైన కృషి చేస్తూ ఉన్నారు. మత మార్పిడులకు వ్యతిరేకంగా హిందూ సమాజంలో గొప్ప చైతన్యాన్ని తీసుకొస్తూ ఉన్నారు రాఘవరెడ్డి గారు. మీకు ఈ సభ నమోవాకాలు అర్పిస్తూ ఉంది.
భక్తి టీవీ తరఫున వారికి దుశ్శాలువాతో, పుష్పమాలతో, పుష్పగుచ్ఛంతో సన్మానం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, తమిళనాడు గవర్నర్ రోసయ్య గారు. అనంతరం సిఎల్ రాజాం గారు, నమస్తే తెలంగాణ పత్రిక ప్రధాన సంపాదకులు, అధిపతి, వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన రాజాం దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టుల నిర్మాణంలో పాలు పంచుకున్నారు. నమస్తే తెలంగాణ పత్రిక చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా ధార్మిక భావాలు వెదజల్లుతూ ఉన్నారు. సేవ్ గంగా ప్రాజెక్టులో భాగంగా గంగానది పరిరక్షణ కోసం సాధువులు, సంతులతో కలిసి పోరాటం బాటలో నడుస్తూ ఉన్నారు. కేవలం పారిశ్రామికవేత్తగానే కాక ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలు, నైతిక విలువలు పెంపొందడానికి కృషి చేస్తూ ఉన్నటువంటి సిఎల్ రాజాము గారిని భక్తి టీవీ తరఫున దుశ్శాలువతో, పుష్పమాలతో, అపూర్వమైన జ్ఞాపికతో సత్కారం చేస్తూ ఉన్నారు ఇరువురు రాష్ట్ర ప్రభుత్వ అధినేత. ఆ పైన పదునైన వ్యాఖ్యలకి పెట్టింది పేరు మా ఎంవీఆర్ శాస్త్రి గారు. ఆంధ్ర భూమి మొత్తం పొద్దున్నే వారి వ్యాఖ్య ఎలా ఉంటుంది పత్రికలో అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. అటువంటి పదునైన మనిషిని చదునైనటువంటి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ తన పుస్తకాల ద్వారా హిందూ ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు మా శాస్త్రి గారు. అన్య మతస్థుల దాడిని తిప్పి కొడుతూ ఉన్నారు. ఏది నిజమో చాలా ఓపికగా వేలకు వేల పేజీల గ్రంథాలు రచించి ప్రపంచానికి చాటి చెబుతూ ఉన్నారు. వారు రచించిన గ్రంథాల్లో ఏది నిజం కూడా ఒకటి. ఏది నిజమైనా కాకపోయినా ఇక్కడ మీ సన్మానాన్ని మేము చూస్తున్నది నిజం, హిందూ ధర్మానికి ఉత్తేజం కలుగుతున్నది నిజం. శాస్త్రి గారు ఆంధ్ర భూమి తరఫున మీరు మీ సన్మానం అందుకోండి. అనంతరం కి హనుమాన్ చౌదరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక త్రిపురనేని హనుమాన్ చౌదరి అరుదైన వంశంలో పుట్టిన త్రిపురనేని ప్రజ్ఞాభారతి వంటి అనేక సంస్థల ద్వారా హిందూ ధర్మ ప్రచారానికి నిత్యం కృషి చేస్తూ ఉన్నారు. ఇతర దేశాల్లో హిందూ మతం పట్ల ఆకర్షితులయ్యే వారితో స్నేహం చేస్తూ వారిని హిందూ మతం స్వీకరించేలా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇతర మతస్థుల దాడిని ఎదుర్కోవడానికి ఈ వయస్సులోనూ సై అంటే సై అనే విధంగా ఉన్నారు మా హనుమాన్ చౌదరి గారు. పేరులో హనుమాన్ ఉన్నాక అలా ఉండకపోతే ఆశ్చర్యం, కానీ ఉంటే ఆశ్చర్యం ఏం లేదు. అటువంటి హనుమాన్ చౌదరి గారిని వేదిక మీదకి వచ్చి సన్మానం స్వీకరించవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. అనంతరం పిరాట్ల వెంకటేశ్వర్లు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కృష్ణాపత్రిక సంపాదకులు పిరాట్ల వెంకటేశ్వర్లు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు హిందూ ధర్మ ప్రచారానికి విశేష కృషి చేస్తూ ఉన్న మా హనుమాన్ చౌదరి గారికి భక్తి టీవీ తరఫున సన్మానం జరుగుతుంది. అనంతరం కౌత లలితా మనోహర్ గారు బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులుగా ధార్మిక పరిరక్షణ కృషి చేస్తూ ఉన్నారు. కవిత లలితా మనోహర్ గారు ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ, సేవా కార్యక్రమాల నిర్వహణలో అందవేసిన చేయి లలితా మనోహర్ గారు. బ్రాహ్మణ సేవా సంఘము అంటే మనం ఒక మాట చెప్పుకోవాలి. ఈ కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి పోషకులుగా వ్యవహరిస్తున్న వారు వేదగాయత్రి అగ్రహారం వారు ఎల్లాప్రగడ ప్రభాకర శర్మ గారు. అనేక రకాలుగా సేవ చేస్తూ సాహసోపేతమైనటువంటి నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. శ్రీ కౌత లలితా మనోహర్ గారు ప్లీజ్. శ్రీ కౌత లలితా మనోహర్ గారు ధార్మిక పరిరక్షణ కృషి చేస్తూ ఉన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ, సేవా కార్యక్రమాల నిర్వహణలో అందవేసిన చేయి. తర్వాత కె నరసింహమూర్తి గారు ఆర్థిక రంగంలో నిపుణులుగా పత్రికలలో ఒక్కసారి వారి ఫోటో ఎప్పుడు చూసినా అమ్మయ్య హిందువునేందుకు గర్వించాలరా అనిపిస్తుంది. వారి ఆ నుదుటి మీద ప్రకాశిస్తున్న బొట్టు చూడగానే, వారి యొక్క ఫోటో చూడగానే నేను పరమానందపడుతూ ఉంటాను. ఒక హిందూ తత్వానికి ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తి, భారతీయ సంస్కృతి మూర్తిభవించిన వ్యక్తి, ఎకనామిక్స్లో ఆర్థిక శాస్త్రంలో ఇంతటి నిపుణులై ఉండి భారతీయ తత్వం ప్రకారం, కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రకారం భారతీయ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం ఎలా జరగాలో సూచిస్తూ ఉన్నారు. ఆర్థిక రంగ నిపుణులుగా ప్రఖ్యాతిగాంచిన నరసింహమూర్తి యూబీఐ, ఎల్ఐసితో పాటు రాష్ట్రంలో అనేక కంపెనీలకు డైరెక్టర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆర్థిక రంగ నిపుణులుగా ప్రపంచానికి తెలిసిన నరసింహమూర్తి గారిలో గొప్ప ఆధ్యాత్మికమైన కోణం ఉంది. నిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చేయూతనిస్తూ విరివిగా దాన ధర్మాలు చేస్తూ హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తూ ఉన్నారు శ్రీ కె నరసింహమూర్తి గారు. వారిని భక్తి టీవీ తరఫున సత్కరిస్తూ ఉన్నాం దుశ్శాలువతో, పుష్పమాలతో, అపూర్వమైనటువంటి జ్ఞాపికతో.